ప్రీ మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. డ్రైవ్ ద్వారా బంజారాహిల్స్ డివిజన్ లో 3 రోజుల్లో క్లీన్ చేపిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మస్కిటో ఫాగింగ్ తో పాటు రోడ్ల పక్కనున్న చెత్త చెదారాన్ని డ్రైవ్ లో తొలగిస్తామన్నారు అధికారులు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్, ఇతర అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. ప్రజలంతా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కోరారు. ఇంట్లో ఉన్న చెత్తను తప్పనిసరిగా స్వచ్ఛ ఆటోలకు ఇవ్వాలన్నారు. ఇంటి పరిసరాల్లో నీళ్లు నిలిస్తే దోమలొస్తాయన్నారు. భవన నిర్మాణ వ్యర్థాలు రోడ్డు పక్కన వేయకూడదని హెచ్చరించారు. నగర అభివృద్ధి విషయంలో రాజకీయాలొద్దన్నారు. రెడ్ కలర్ వేసిన మ్యాన్ హోల్స్ ను పబ్లిక్ ఓపెన్ చేయొద్దని సూచించారు. ఈరోజు బంజారాహిల్స్ డివిజన్ లోపల ప్రీ మాన్సూన్ డ్రైవ్ జరిగింది. సో దాని లోపల ప్రతి ఒక్కరు అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇవాళ జిహెచ్ఎంసీ కానివ్వండి, వాటర్ వర్క్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ, ఎంటమాలజీ ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈరోజు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ప్రీ మాన్సూన్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. అయితే ఈ ప్రీ మాన్సూన్ లోపల 24 టీమ్స్, ఈచ్ టీమ్ లోపల 14 మెంబర్స్తో ఈ డ్రైవ్ జరగబోతుంది. అండ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనిపైన శానిటేషన్ కానివ్వండి, ఇవాళ వాటర్ వర్క్స్ కానివ్వండి, వాటర్ది కానివ్వండి ప్రాబ్లం, ఎంటమాలజీ దోమలు, ఎందుకంటే మాన్సూన్ లోపల మీ అందరికీ తెలుసు ఎక్కువ ఇక్కడ డెంగ్యూ, మలేరియా ఇవన్నీ స్ప్రెడ్ అయ్యే కారణంగా ఈరోజు వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము. సో ఈ డ్రైవ్ ఏదైతే ఉందో మేము స్పెషల్లీ ఈరోజు కాన్సన్ట్రేట్ చేసేది ప్రతి ఒక్క గల్లీ, స్లమ్స్ లోపల మీరు చూసినట్టయితే చాలామంది కంప్లైంట్ చేస్తారు, మా గల్లీలో ఊడవలేదు, మా గల్లీలో ఎవరు రావట్లేదు, ఫాగింగ్ జరగట్లేదు. సో ఈరోజు కాన్సన్ట్రేషన్ ఎవ్రీ గల్లీలో ఇంక్లూడింగ్ సిఎండి వేస్ట్ కూడా ఏదైతే ఉందో అది కూడా మేము క్లియర్ చేయాలా అని ఒక దీంతో వచ్చాం. అయితే ఈ సిఎండి వేస్ట్, శానిటేషన్ ఇవన్నీ కూడా పబ్లిక్ ఏంటంటే వాళ్ళు ఇల్లులు కట్టుకుని వాళ్ళ బాధ్యత, ఒక నంబర్ మేము ఆల్రెడీ టోల్ ఫ్రీ నంబర్ కూడా వాళ్ళకి ఇచ్చాము. ఆ నంబర్కి కాల్ చేసి ఏదైతే సిఎండి వేస్ట్ ఉందో వాళ్ళు తీసుకుని వాళ్ళు ఆ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఎంత సర్టన్ అమౌంట్ పే చేసి పంపించాలి. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రాత్రి వ్యాన్స్ లోపల వెహికల్స్లో తీసుకెళ్లడము, సిఎండి ఎక్కడ ఎంటీ ప్లేస్ ఉందో అక్కడ వాళ్ళు డంప్ చేయడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి వెరీ క్లియర్గా ఈరోజు మా ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏమని ఇస్తున్నారంటే, ఒకసారి మేము తీస్తాము ఈ డ్రైవ్ లోపల అంతా కూడా సాఫ్ చేస్తాము, కానీ నెక్స్ట్ మాత్రం తప్పకుండా మేము పెనాల్టీ వేయబోతున్నాము అనేసి